శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 64వ శ్లోకం. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం సంవత్సరశిరః కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతో మణిపాదకా విహరణం శంభో సదాంగీకురు. ఈ శ్లోకంలో శివభక్తుడు అంటే శివభక్తిలో పరాకాష్ఠకి చేరుకున్నటువంటి ఆ శివభక్తుడు అనన్య భక్తితో ఉన్నవాడు. అంటే శివుడు తప్ప ఇంకెవడు నాకు అవసరం లేదు, నాకు శివుడే కావాలి, నాకు నువ్వే కావాలి అని ఎవడైతే ఉంటాడో వాడు అనేది పరాభక్తి అంటారు అన్నమాట. ఆ పరాభక్తిలో అనన్య భక్తి కూడా ఉంటుంది. అంటే ఏంటంటే నాకు శివుడే దేవుడు, ఇంకెవడు దేవుడు లేడు అనేటువంటి ఒకటి. రెండోది ఏమిటి, నేను బాగుండాలి, నన్ను రక్షించు, నా కోరికలు తీర్చు అనుకునేవాడు కాదు వీడు. అనన్య భక్తి అంటే నువ్వు బాగుండాలి మహానుభావ, నువ్వు రక్షించబడాలి, నువ్వు రక్షించబడితే మేమందరం రక్షించబడతాం, అందుకని నీ రక్షణ నాకు ప్రధానం అనేటువంటిది అలా ఎవడైతే భక్తులు అనుకుంటాడో అటువంటిది అనన్య భక్తి అంటారు. అదే పరాభక్తి అని కూడా అంటారు అన్నమాట. భక్తిలో రెండు రకాలు ఉంటాయి ప్రధానంగా, గౌణ భక్తి, ముఖ్య భక్తి అని ఉంటాయి. గౌణ భక్తి అంటే మనం లౌకికంగా పూజలు వ్యవహారాలు చేస్తూ భగవంతుడు దండం పెట్టుకుంటూ నాకు ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అని చెప్పుకుంటాను చూసారా. మన కామనాలతోటి అంటే మన కోరికలతోటి మనం ఏదైతే దండం పెట్టుకుని దేవుడు మనకు ఏదో చేయాలని ఆశిస్తూ ఉంటాం కదా, ఇది సాధారణంగా గౌణ భక్తి అంటారు. ముఖ్య భక్తి అంటే అనమాట, నాకేదో కావాలి కాదు, నీకేం కావాలో నేను చేస్తాను, నీ సంరక్షణ ఏంటో నేను చూస్తాను అని చేసేటువంటిదంతా ముఖ్య భక్తి అంటారు అన్నమాట. దాన్ని పరాభక్తి అని కూడా అంటారు అన్నమాట. ఈ శ్లోకంలో ఆ పరాభక్తి ఏమిటి అనేటువంటిది చెప్తారు అన్నమాట. ఇప్పుడు చూడండి, శివుడు ఆయన పాదాలు చాలా మెత్తవిట. భక్తుడు చెప్తున్నాడు శంకరాచార్య వారి, మహానుభావ నీ పాదాలు అత్యంత సుకుమారమైనటువంటి పాదాలయ్యా, నువ్వు చేసినటువంటి పనులను కఠినమైనటువంటి పనులు, గట్టి గట్టి పనులు చేస్తూ ఉంటావు, అందుకని ఆ పాదాలు కందిపోతాయ్యా. అందుకని ఏం చేస్తావంటే మహానుభావ, నేను నీకు చక్కటి పాదుకలు ఇస్తాను. ఆ పాదుకలు ఏంటి తెలుసా, నా మనస్సు అనేటువంటి పాదుకలు నీకు నేను ఇస్తాను, అవి ధరించు. అవి ధరించినట్టయితే నీ పాదాలకి సంరక్షణ ఉంటుంది. నిజమైన పాదరక్షలు అవేనయ్యా అవి. అందుకని అవి ధరించి శుభ్రంగా నువ్వేం చేస్తావంటే ఎటువంటి పనులు చేసుకున్నా సరే నీ కాళ్ళు కందిపోవు, నీ కాళ్ళు అవసుకుమారంగానే ఉంటాయి అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసేటువంటి ఆ కఠినమైన పనులు ఏమిటి అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. గౌరీపతే ఓ శంభో అని సంబోధించి, అంతకస్య వక్షస్థాడనం, యముని యొక్క రొమ్ము తన్నట్ట. ఎవరు? ఆ పరమశివుడు ఆయన ఎడం కాలుతో యమునికి ఒకసారి కొట్టాడు. ఎప్పుడు? మార్కండేయుణ్ణి వచ్చి ఈ యముడు ఎప్పుడైతే ఆ మార్కండేయుడి మీద యమపాశం వేసి తీసుకెళ్ళిపోదామని వచ్చాడో, ఆయన ఆయుధాయం అయిపోయాక వెంటనే ఈ శివుడు ఏం చేశాడు, నా భక్తుని నువ్వు ముట్టుకుంటావా అని చెప్పేసి తన ఎడంకాలతో రొమ్ము మీద తన్నాడు. అటువంటి గట్టి మనిషి యముడినేమో తన్నాడంటే మరి ఈయన కాలు కందిపోతుంది కదా, అదన్నమాట చెప్పడం అన్నమాట. అదే కాకుండా కఠిన అపస్మార సంవర్ధనం, ఇప్పుడు దక్షిణామూర్తి రూపంలో కానీ నటరాజు రూపంలో కానీ చూసినట్లయితే ఆయన కుడి కాలు కింద ఒక అపస్మారుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడనమాట. వాడిని తొక్కి ఎట్టబెడుతూ ఉంటాడు, అణిచి ఎట్టబెడుతూ ఉంటాడు. అపస్మారుడు అనేటువంటి వాడు ఎవడో కాదు, మనలో స్మృతి జ్ఞానం లేకుండా చేసేటువంటి వాడు అనమాట. మనలో ఉండే మాయాస్వరూపం అన్నమాట. మనల్ని ఎప్పుడు సన్మార్గంలో కాకుండా దుర్మార్గంలో నడిపించేవాడు అపస్మారుడు అన్నమాట. శివభక్తులకు ఏం చేస్తాడంటే మనలో ఉండే అపస్మారుడు, ఆ భక్తుల్లో ఉండే అపస్మారుడిని శివుడు అణగదొక్కుతూ ఉంటాడు. మరి వాడు ఎంత కఠినమైన వాడు, మరి అటువంటి వాడిని అణగదొక్కిస్తున్నాడు అంటే, మర్దనం చేస్తున్నాడు అంటే శివుడు పాదాలు కందిపోతాయి కదా. అది కూడా ఇక్కడ అది కూడా ఒక కఠినమైనటువంటి పని అని చెప్తున్నాడు అనమాట. రెండవది అయిపోయింది. మూడవది భూభృత్ పర్యటనం, నువ్వేం చేస్తుంటావు, ఆ వెండి కొండ మీద అంటావు, ఆ కొండ మీద రాళ్ళు రప్పులు ముళ్ళు డంపలు అన్నిటి మీద తిరుగుతూ ఉంటావయ్యా నువ్వు. నీ సుకుమారమైన కాళ్ళు ఎంత కందిపోతుంటాయి నిజంగాను. పోని అత్తారింటికి వెళ్ళామో చూద్దాం, అది కొండలే కదా, హిమోత్పర్వత ప్రాంతాలు అవన్నీ కూడా. అక్కడ నీ పాదాలకి రక్షణ లేదు, నీ ఉండేటువంటి కైలాస దగ్గర నీ పాదాలకి రక్షణ లేదు. అందుకని ఆ భూభృత్ పర్యటనలో కొండలో తిరుగుతూ ఉండేవాడు కదా నువ్వు, వెండి కొండలు రాయడు కదా నువ్వు
అని చెప్పేసి అది కూడా అనమాట. ఇంకోటి ఏమిటంటే 4 చెప్తున్నాడు ఆయన. నమత్ సురశిర కోటీర సంఘర్షణం. నిన్ను నమస్కరిస్తున్నటువంటి దేవతలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే బంగారు కిరీటాలతోటి పొదనైనటువంటి ఆ కిరీట కొనలతోటి వాళ్ళు వచ్చి ఏం చేస్తుంటారు, నీ పాదాలకి నమస్కారం చేస్తూ ఉంటారు. దాంతో ఏమవుతుందంటే ఆ పొదనైన కిరీటాలు ఆ మణులు అవన్నీ పాదాలు తగలడంతో ఈ పాదాలేమో కందిపోతాయి కదయ్యా మరి ఆ సంఘర్షణతో. అందుకని దీనివల్ల నీ పాదాలకి ఎటువంటి రక్షణ ఉండదు. అందుకని ఏం చేస్తామంటే ఇదం మృదులస్య తావక పదద్వంద్వస్య, ఈ విధమైనటువంటి మార్తమయుక్తమైన అంటే అత్యంత సుకుమారమైనటువంటి నీ పాదముల యొక్క కర్మ వ్యాపారం అంటే పాదములు చేసేటువంటి ఈ కఠినమైన పనులకి కూడా ఆ పనుల ద్వారా నువ్వు రక్షించబడ్డానికి, ఈ పనులు కొనసాగించినప్పటికీ కూడా నీ పాదాలకు ఏమీ కాకుండా ఉండడానికి మత్ చేత మణిపాదుకా విహరణం సదా అంగీకురు. నా యొక్క చిత్తం అనేటువంటి మనస్సు అనేటువంటి మణిమయమైనటువంటి పాదుకలతోటి నువ్వు సంచారించవయ్యా, అది అంగీకరించు. అలా అయితే నీ పాదాలకి రక్షణ ఉంటుంది. నువ్వు ఎటువంటి గట్టి పనులు చేసినప్పటికీ కూడా ఏమీ అవ్వదు, నీ పాదాలు సంరక్షించబడతాయి. అందుకని ఇవి ధరించవయ్యా అని చెప్తూ ఇదే భావనతోటి ఈ శివభక్తులకి దేవతలు కూడా ఎలా భయపడతారు అనేటువంటిది ధర్మ శ్లోకంలో చెప్తున్నారు. అది ఇప్పుడు చూద్దాం. శివానంద లహరి 65వ శ్లోకం. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వతో నిజ్జరా కోటిరోజ్వల రత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూస్తనోతు వివృతాశ్లేషం భవానీపతే యచ్చేతస్తవ పాద పద్మ భజనం తస్యేహ కిం దుర్లభం. యచ్చేతః తవ పాద పద్మ భజనం తస్య ఇహ కిం దుర్లభం. ఎవడి మనస్సు అయితే శివుని యొక్క పాద పద్మాలను సేవిస్తూ ఉంటుందో వాడికి ఈ లోకంలో ఏది లభించదు, ఏది దుర్లభం, అన్ని వాడు లభిస్తాయిట. దాంతో పాటుగా ఏం చెప్తున్నారంటే శివదాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా శివభక్తులు కూడా దాసులు అయిపోతారటండి. అది గొప్ప విశేషం అన్నమాట. అంటే చూడండి, ఉదాహరణకి శ్రీరామచంద్రుడికి దాసుడైనటువంటి అరుడు హనుమంతుడు. హనుమంతుడిని మనం పూజించుకోవడం లేదు భగవంతుడిగా, హనుమంతుడికి మనమందరం కూడా హనుమత్ దాసులు అయిపోవడం లేదు. అలాగే శివభక్తునికి ఎవరైతే దాసులు అవుతారో దేవత లాంటి వాళ్ళు కూడా ఆ శివునికి దాసులు ఎవరవుతారో వాళ్ళ శివభక్తులు కూడా దాసులు అయిపోతారటండి. అది ఇక్కడ మనకి చెప్తున్న విశేషం. అది ఏం చెప్తున్నారో ఈ శ్లోకంలో ప్రతిపదార్థం ఒకసారి మనం చూద్దాం. దృష్ట్వా, అటువంటి శివభక్తుల్ని చూసినట్లయితే ఓ భవానీపతే వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. వైవస్వత అంటే ఏమిటి అనమాట, ఆడ శివభక్తుల్ని చూసిన వెంటనే బాబోయ్ వీడిని ముట్టుకుంటే మళ్ళీ ఆ శివుడు వచ్చి నా రొమ్ము మీద తంతాడేమో, రొమ్ముతో కాలెట్టి కొడతాడేమో అని చెప్పేసి భయపడిపోయి ఏమిటి పారిపోతాడు. అదనమాట. ఎందుకంటే అప్పుడు ఆ మార్కండేయుడిని ఇలాగే వాడి మీద భాష వేద్దామని వెళ్ళాడు, అప్పుడు శివుడి చేత తను తిన్నాడు. అలాగేమోను మళ్ళీ శివభక్తుని ముట్టుకుంటే వీడు ఏం చేస్తాడో, శివుడు నన్ను తంతాడేమో అని భయపడిపోయి పారిపోతాడట శివభక్తుని చూసి యముడు కూడాను. నిజ్జరాహ కోటిరోజ్వల రత్న దీపకలికా నీరాజనం కుర్వతే. నిజ్జరాహ అంటే దేవతలు, జర అంటే ముసలితనం లేని వాళ్ళు దేవతలు అన్నమాట. వాళ్ళు వాళ్ళ కిరీట కాంతులతోటి అంటే స్వర్ణ కిరీట కాంతులతోటి ఎప్పుడు కూడా శివపాద సేవనం చేసుకుంటూ ఉంటారు కదండి. ఆ కిరీట కాంతుల ప్రకాశంతో ఆ ప్రకాశం కూడా శివపాదాల చెంత పడుతూ ఉంటుంది కదా. అలాగే శివభక్తుల పాదాల చెంత కూడా ఈ స్వర్ణ కిరీట కాంతుల ప్రకాశంతో వాళ్ళు నీరాజనం ఇస్తున్నట్టుగా ఉంటుందట. అంటే దేవతలందరూ కూడా శివభక్తుల పాదాల దగ్గర ఉండి శివదాసులైనటువంటి వాళ్ళందరూ కూడా దాసులైపోతారట, శివభక్తులు కూడా. అది ఇక్కడ అన్నమాట. అందుకని ఆ కిరీట కాంతులతోటి వాళ్ళకి ఆ పాదాలకి నీరాజనం ఇచ్చి సేవిస్తున్నట్టుగా ఉంటుందట వాళ్ళకి కూడా. అంతేనా ముక్తి వధూస్తనోతి విభృతాశ్లేషం. ముక్తికాంత అంటే మోక్షకాంత, విభృతాశ్లేషం. ఆశ్లేషం అంటే ఆలింగనం అనమాట. గాఢ ఆలింగనం చేసుకుంటుందట ఎవరైనా అటువంటి శివభక్తులు. అంటే శివభక్తులకి మోక్షం అంత ప్రియంగా అంత సులభంగా లభిస్తుంది అని చెప్పడం అన్నమాట. అది
ముక్తివధూ తనోతి అంటే పొందుతారు వాళ్ళు. విభృతాశ్లేషం వాడాలంగా పొందుతారట. ఓ భవానీపతే చేతస్తవ పాదపద్మ భజనం తస్యేహ కిం దుర్లభం. అటువంటి పురుషుల యొక్క చిత్తం కానీ పాదాల దగ్గర ఉన్నట్లయితే వాడికి ఏంటి లభ్యం కాదు అని చెప్తూ, ఇక్కడ నాకు ఒకసారి ఈ కనకధారా స్తోత్రం ఉండేటువంటి ఒక 2 శ్లోకాలు, ఇది శంకర భగవత్పాదులు అది కూడా చెప్పారు కదండి. ఆ 2 శ్లోకాల్లో కూడా ఈ మనస్సేమోను ఆ భగవంతుడి చెంత ఉంచడం కానీ, అదే భగవంతుడి చరణాల చెంత ఉంచడం కానీ, లేకపోతే భగవత్ చరణాలను తీసుకొచ్చి తన మనసులో పెట్టుకోవడం కానీ అనేటువంటిదిగా శివానందహరిలో మనకు చెప్తున్నారు. అదే భావన మనకి కూడా 2 శ్లోకాల్లో వ్యక్తం చేస్తున్నారు. అవి చదువుకుని ఒకసారి ఆ లక్ష్మీనారాయణ కూడా మనం ధ్యానించుకుందాం, స్మరించుకుందాం. కమలాసన పాణినాలలాటే లిఖితామక్షర పంక్తి మత్స్య జంతో పరిమార్జయ మాత్రం ఘృణాతే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ఆ లక్ష్మీదేవిని అక్కడ భక్తుడు వేడుకుంటున్నాడు. అంటే అక్కడ ఏమిటంటే కనకధార స్తోత్రంలో చెప్పేది అమ్మవారి చూపులు నా మీద పడాలి కాదు, అమ్మవారి చూపులు హరి మీద పడతాయి, ఎప్పుడు పడాలి. ఆ హరి మీద పడినట్టు ఆ సిరి చూపులు నా మీద పడాలి, అప్పుడే నాకు సంపదలు వస్తాయి అనేది మొత్తం కనకధార స్తోత్రంతో అలాగే నడుస్తుంది. ఇక్కడ కూడా అదే అనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, అమ్మ కమలాసన పాణిన లలాటే, ఆ కమలాసనుడు ఏమిటి బ్రహ్మదేవుడు నా లలాటం మీద ఒక రాత రాసేశాడు. లక్ష్యాం అక్షర పంక్తి మత్స్య జంతో. ఈ లలాట లిఖితం బ్రహ్మదేవుడు రాసినట్టు బ్రహ్మదేవుడు కూడా చెరపలేడు. ఎందుకంటే నా కర్మ ఫలాలను బట్టి ఏది జరగాలో జరిగి తీర్థం తగ్గట్టుగా బ్రహ్మదేవుడు ఆయన డ్యూటీ ఆయన చేసేసాడు, నా లలాట మీద రాసేసాడు, ఆయన చెరపలేడు. కానీ తల్లి నువ్వేమోను ఈ బ్రహ్మరాతను కూడా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నది. అందుకని ఏం చేస్తానంటే తల్లి, నేను ఎప్పుడు నీ పాదాల చెంత ఉంటున్నాను కాబట్టి పరిమార్జయ మాత్ర అంగిరినాతి, అంగిరింటే పాదాలు, ఆ పాదాలతోటి నా నుదుటి మీద రాసిన బ్రహ్మరాత నువ్వు తుడిచేయమ్మా నువ్వు. అలా అయితే ధనిక ద్వార నివాస దుఃఖదోగ్ధిం, ఈ ధనికుల ఇళ్ళ దగ్గర పడికాపులు కాసుకుంటూ బాబు నువ్వు నాకేమైనా ఇస్తావని వాళ్ళ దగ్గర అడుక్కునే బదులు నీ పాద దగ్గరకు వచ్చి నేను ఏమైనా భిక్షం ఎత్తుకుంటుంటే తల్లి, భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరు అన్నట్టుగా నువ్వు నాకు భిక్షిస్తే చాలమ్మ. వాళ్ళందరి దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ పాదాల దగ్గర సేవ చేసినటువంటి ఆ దారిద్ర్యం నాకు వద్దు తల్లి, నీ పాదాలు చెందాను అని చెప్పేసి ఇదే భావన చూడండి ఎంత చక్కగా వ్యక్తం చేశారు. దాని తర్వాత శ్లోకం కూడా ఒకసారి చూసినట్టు, అంభోర్హం జన్మగృహం భవత్యాః వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. అమ్మా అంభోర్హం జన్మగృహం భవత్యాః, నీ జన్మగృహం ఏంటమ్మా? అంభోర్హం అంటే ఏంటి? సముద్రంలో చిన్న పుట్టావు కదమ్మా నువ్వు, క్షీరసాగర్ మథనంలో. వక్షస్థలం భర్తృగృహం మురారే, నీ భర్తృగృహం ఏంటి? సాక్షాత్తు ఆ శివుని యొక్క వక్షస్థలం, వాడు మురారి. చూసారమ్మండి, అక్కడ విష్ణువుని ఎక్కడ పడితే అక్కడ చెప్తూ ఉంటాడు అనమాట. మురుడైనటువంటి రాక్షసులకు శత్రువు వాడిని సంహరించిన వాడు కాబట్టి విష్ణువు మురారి అంటారు అనమాట. అందుకని నీ మెట్టి నీళ్ళేమో శివుని వక్షస్థలం అయితే, పుట్ట నీళ్ళేమో సముద్రం. కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం. నీకు పుట్టిల్లు మెట్టిల్లు బాగానే ఉందమ్మా, కానీ నువ్వు ఆడుకోవడానికి ఒక క్రీడాస్థలం కావాలి కదమ్మా. అందుకని ఏం చేస్తావంటే నా హృదయ పద్మంలో నువ్వు ఉండి శుభ్రంగా నువ్వు నా హృదయ పద్మాన్ని లీలాగృహంగా అంటే ఒక క్రీడాగృహంగా, ఒక ప్లే గ్రౌండ్గా అట్టే పెట్టుకుని నా మనసులో నువ్వు విహరించు తల్లి ఏం చెప్తున్నాడు చూసారా. మొదటి శ్లోకంలో నీ పాదాల చెంత నేను ఉంటాను, ఆ పాదాలతో నా లలాటలకి తుడిపోయి అన్నాడు. రెండో శ్లోకంలో ఏమంటారనమాట, నా హృదయాన్నేమో నువ్వు లీలాగృహంగా చేసుకుంటున్నారు. ఇదే భావన అండి శంకరాచార్య వారు ఈ కనకధార స్తోత్రంలో చెప్పింది కూడాను. అందుకని ఆ లక్ష్మీనారాయణ కూడా ఈ విధంగా ఇక్కడ మనం స్మరించుకుని ఈ శివశక్తిని కూడా మనం స్మరణ చేసుకుంటూ ఈ లక్ష్మీనారాయణ స్మరణ, శివశక్తి స్మరణ మనకు కలిగించినటువంటి ఆ శంకర భగవత్పాదులు కూడా నమస్కరిస్తూ ఓం నమః శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.